ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన నివాసానికి అధికారులు చేరుకుని కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. అంతకుముందు ఆప్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈడీ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. 2 ఏళ్లలో ఈడీ ₹1 కూడా రికవరీ చేయలేకపోయిందని అతీషి అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ప్రియాంక గాంధీ. ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈ విధంగా టార్గెట్ చేయడం పూర్తిగా తప్పు, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఈ విధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ సరికాదన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం, అన్ని రాజకీయ పార్టీలు వాటి నేతలపై ఈడీ, సిబిఐ, ఐటీ నుంచి రాత్రి పగలు ఒత్తిళ్లు ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఇప్పుడు రెండో ముఖ్యమంత్రిని కూడా జైలుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం భారత చరిత్రలో ఇలాంటి అవమానకర దృశ్యం తొలిసారిగా కనబడుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే విధించాలన్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సాయంత్రం ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈడీ బృందం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకుంది. ఈడీ బృందం సెర్చ్ వారెంట్తో సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం బృందం అతన్ని బంగ్లాలో కూడా సోదాలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైళ్లలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేజ్రీవాల్కు ఇబ్బందులు పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది వ్యూవర్స్.